పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 8వ పే కమిషన్ కు కేబినెట్ ఆమోదం తెలిపారు. రజీ సీజన్లో రైతులకు పోషక ఆధారిత సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇక 3,000 కోట్ల రూపాయల సబ్సిడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు చర్యలు. నవంబర్ 1 నుంచి పాత కమర్షియల్ వెహికల్స్ ను అనుమతి నిరాకరణ. ఢిల్లీలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో పాత కమర్షియల్ వాహనాలకు కేబినెట్ బ్రేక్ వేసింది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. అతడి పేరును బీహార్, పశ్చిమ బెంగాల్లోని ఓటర్ల జాబితా నుండి తొలగించింది. ప్రశాంత్ కిషోర్ కు పశ్చిమ బెంగాల్లోని కాళీఘాట్ రోడ్డులోని బజానీపూర్లో ఓటు హక్కు ఉంది. దీంతో పాటు బీహార్లోని కార్గహర్ నియోజకవర్గంలోనూ ఓటర్ జాబితాలోనూ ఆయన పేరు ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అయితే ప్రజాప్రతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 17 ప్రకారం ఒక వ్యక్తికి 1 కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉండకూడదు. నివసించే ప్రాంతం మారినప్పుడు ఓటర్ నమోదును కూడా బదిలీ చేసుకోవాలి. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ పేరును సైతం 2 జాబితాల్లో ఓటర్ జాబితా నుండి తొలగించినట్లు ఎన్నికల అధికారి పేర్కొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహాకూటమి శుక్రవారం తన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. దీనికి బీహార్ కా తేజస్వి ప్రణబ్ అని పేరు పెట్టారు. తేజస్వి యాదవ్ నాయకత్వంలో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో ఉపాధి, సామాజిక న్యాయం, మహిళా సాధికారిత, రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తామని మహాకూటమి హామీ ఇచ్చింది. ఈ మేనిఫెస్టో కేవలం ఎన్నికల వాగ్దానాలు మాత్రమే కాదని బీహార్ పునర్నిర్మాణానికి ఒక బ్లూ ప్రింట్ అని మహాకూటమి పేర్కొంది. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్, కాంగ్రెస్ కు చెందిన పవన్ ఖేరా, ముఖేష్ సాహ్ని, వామ్ పక్షాల ప్రతినిధులు, ఇతర మిత్ర దేశాల నాయకులు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో వేదికపై పాల్గొన్నారు. తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, ఇది మా మేనిఫెస్టో మాత్రమే కాదు, బీహార్ ప్రజల ప్రతిజ్ఞ. ఈ రాష్ట్రాన్ని నిరుద్యోగం, వలసలు, అవినీతి నుండి విముక్తి చేస్తాము అని అన్నారు. గత 2 దశాబ్దాలుగా నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాలన వైఫల్యం, అవినీతి, పెరుగుతున్న నిరుద్యోగానికి కారణమని తీర్మానం ఆరోపించింది.